పెద్దలందరికీ వందనాలు. కీర్తనలు 33. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల సర్వమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయుదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలువవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమయ్యెను. ఆయన ఆజ్ఞాపనే కార్యము స్థిరపరచబడెను. అన్యజనులలో ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనములు యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా ఈ యొక్క స్తోత్ర జ్ఞానంతో ఆరాధనలో నిమగ్నమై ఉందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. స్తుతి 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 స్తుతి. గడ్డు రోజుల్లో మేము బతుకుతున్నాము తండ్రి ప్రభువా. ఒకటి ఉంటే ఒకటి లేని పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం తండ్రి ప్రభువా. దేశాల మధ్య యుద్ధాల మధ్య మేము బతుకుతున్నాం తండ్రి ప్రభువా. ఎక్కడో జరిగే యుద్ధాలకు ప్రభావం మా దేశంలో పడే విధంగా మేము బతుకుతున్నాం తండ్రి ప్రభువా. స్తోత్రాలైనా ఇటువంటి గడ్డు దినాల నుంచి దేవా మమ్మల్ని కాపాడు తండ్రి తండ్రి ప్రభువా అని గట్టిగా బిగ్గరగా అరుస్తూ మనం చేద్దాం తల్లి తండ్రి. స్తోత్రమైన కొన్నాళ్ళకు తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడే రోజులు తండ్రి ప్రభా. స్తోత్రమైన అటువంటి రోజులు రాకుండా మమ్మల్ని కాచి కాపాడి, దేశాన్ని కాచి కాపాడండి, ప్రపంచాన్ని కాచి కాపాడండి దేవా. మీకు లెక్క లేని స్తుతులు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నీవే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే.
స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం బలమైన దేవా నిత్యముగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యముగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం సత్య సంపూర్ణుడ స్తోత్రం స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం స్తోత్రం అగ్నిజాలవలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అగ్నిజ్వాలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అనువాడ స్తోత్రం స్తోత్రం అల్పాయుమేగా స్తోత్రం స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం స్తోత్రం అల్పాయుమేగా స్తోత్రం స్తోత్రం నీరాక్తమిచ్చి విమోచించివావే నా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం స్తుతులపై ఆసీనుడ స్తోత్రం స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తుతులపై ఆసీనుడ స్తోత్రం స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం స్తోత్రం మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం
మృత్యుంజయుడా స్తోత్రం స్తోత్రం మహాగణుడా స్తోత్రం స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం స్తోత్రం మహాగణుడా స్తోత్రం స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానయ్యున్న మేఘవాహనుడ స్తోత్రం మమ్మును కొనిపోగా త్వరలో రానున్న మేఘవాహనుడ స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా మాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా మాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా
స్తోత్రం 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 హల్లెలూయా 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 దేవా నీకు వందనాలు వందనాలు మాతో మాట్లాడాలని నమ్ముచున్నాను ప్రభువా నాతో నువ్వు పలికితే ఇదే నువ్వు మాట్లాడితే చాలయా నువ్వు మాతో పలికితే చాలయా స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి ప్రభువా మేము జరిపించిన ఆరాధనను మీరు స్వీకరించారని భావిస్తా ఉన్నాను స్తోత్రం హల్లెలూయా 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 మాకు ఇంకా ఎంతో మాకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా నీ ఆరాధన ఇంకా ఎంతో ఘనంగా జరిపించే విధంగా మా పెద్దలందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి ప్రభువా స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం మీ ధ్యానంలో ఉండగా భగవాన్ దాస్ గారి ప్రార్థనలో నడిపిస్తారు హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ యేసయ్యా నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మేము ఈ యొక్క ఆరాధనలో కూడి నిన్ను ఆరాధించుటకు నిన్ను మహిమపరచుటకు నిన్ను ప్రార్థించుటకు నిన్ను స్తుతించుటకు ఈ యొక్క సమయం చేస్తున్నాను తండ్రి. ఇక తండ్రి ఈ యొక్క ఆరాధన తండ్రి నీ యొక్క పాత్రనికి చేర్చుకొని ఈ యొక్క ఆరాధన ప్రతిఫలము మీరే చేసేస్తారు అడుగుతున్నాం తండ్రి. ఇక తండ్రి ఈ యొక్క సమయం తండ్రి దైవజనులను బట్టి వందనాలు తండ్రి. వారిని కూడా మీరే దీవించండి ఆశీర్వదించండి. సంఘ బిడ్డలను కూడా దీవించండి ఆశీర్వదించండి. అలా తండ్రి ఇక కూడికని మేము ప్రార్థన చేసుకుని ప్రారంభించుండగా మంచి వాతావరణం మాకు దయచేస్తారని ఇక కూడికంతట్లో కూడా మీరే ఉండి మీరే ఘనతయు మహిమయు ప్రభావం ఆరోగించుంటారని మా ప్రియ రక్షకుడిని శ్రామనాడికి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.